నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మిపై మండిపడ్డ కాంగ్రెస్ మహిళా నాయకురాలు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అడ్డుకోవడం సరికాదన్న ఆత్రం సుగుణ. బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతం చేయనున్న ఏఐటీయూసీ. వేలాన్ని నిలుపుదల చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామన్న ఎస్సీడబ్ల్యూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలకు నిరసనగా చెన్నూరులో కాంగ్రెస్ ఆందోళన. అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధాన మోడీ దిష్టిబొమ్మ దహనం. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం నేతకాని కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో నేతకాని భవనాన్ని నిర్మించాలని నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొల్ల రాజమల్లు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీ ప్రకారం నేతకాని కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో నేతకాని భవనాన్ని నిర్మించాలన్నారు. నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్ల రాజమల్లు నస్పూర్లోని కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో కలెక్టర్కి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్ల రాజమల్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కలలి నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు మెమోరాండం సమర్పిస్తున్నామని తెలిపారు. సీఎం వెంటనే తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో తమకు నామినేట్ పదవులు కేటాయించాలని కోరారు. ప్రతి బడ్జెట్లో తమకు 1000 కోట్లు కేటాయించి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే తమ రైతులకు భూములపై హక్కు కల్పించాలని అన్నారు. నెల రోజుల్లో తమ డిమాండ్స్ నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అందరూ కూడా నేతకాని సమాజానికి కార్పొరేట్ ఖచ్చితంగా చేస్తామని ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా నేతకాని సమాజానికి కార్పొరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేతకాని వాళ్లకు హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక భవన్ కావాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇవి ఇయ్యని ఎడల హైదరాబాద్లో మన 20 లక్షల మంది జనాభా కలిగిన మన నేతకాని సమాజం మీ అసెంబ్లీ ముట్టడిస్తామనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గుర్తు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ నెలలోపు ఖచ్చితంగా మా నేతకాని సమాజానికి మాట ఇచ్చిండ్రు. తప్పితే మాత్రం నేతకాని సమాజం ఊరుకునేది లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా మెమరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో ఇప్పటి కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి సమైక్య ఆంధ్రలో కనీసం మమ్మల్ని గుర్తించినటువంటి సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేతకాని సమాజాన్ని గుర్తించలే. 20 లక్షల పైబడి ఉండి కూడా ఇలా మా సమాజానికి గుర్తింపు లేదు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సముచిత స్థానం కల్పిస్తా అన్నారో మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మేము మా సమాజాన్ని ఇప్పటికైనా గుర్తించి మాకు కార్పొరేషన్ కానీ మరి ఏదైతే భవనాన్ని కానీ నిర్మించి ఇస్తా అని అన్నారో మరి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మరి ఏదైతే మీ హామీలను నెరవేర్చినట్టయితే మేము ఖచ్చితంగా ఎన్నుదండుగా కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ నెల రోజుల లోపుగిట్టంగా ఈ సమస్యలను మీరు పరిష్కరించకపోతే, మీ హామీని మీరు నెరవేర్చకపోతే రాష్ట్రమంతా కూడా 20 లక్షల పైబడున్న మా జనాభా కూడా మరి ఈ హైదరాబాద్ ముట్టడిలో అసెంబ్లీని కూడా ఖచ్చితంగా ముట్టడించవలసిన సందర్భం వస్తుంది. కాబట్టి దయచేసి రెస్పెక్ట్గా ఈరోజు కలెక్టర్ల ద్వారా మీకు మెసేజ్ అందించడానికే ఈరోజు మేము ఈ మెమరాండాలు ఇవ్వడం జరిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోవాలక్ష్మి అడ్డుకోవడం నీచ రాజకీయాలకు నిదర్శనమని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకు సీతక్క వస్తే ఎమ్మెల్యే కోవలక్ష్మి స్వాగతించాల్సింది పోయి ఒక మహిళగా తల్లి లాంటి సీతక్కని కించపరచడం యావత్ మహిళా లోకాన్ని అవమానించడమే అని అన్నారు. జిల్లా అభివృద్ధి కొరకు అనేక సార్లు మంత్రి సీతక్క వస్తే ఇక్కడి బారాస నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
గత బారస పాలనలో మంత్రులు ప్రజల సమస్యలను విస్మరించి కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతూ పర్సంటేజీల మంత్రులు కొనసాగారని అన్నారు. ఆదివాసీ బిడ్డగా ఆదివాసుల కోసం తప్పించే మంత్రి సీతక్కపై పిచ్చి కూతలు కోయటం మానుకోవాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పైసలు ఎట్లా సంపాదించుకోవాలో అని మీ బాబతి అయితే ప్రజల పక్షానుండి ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి బాధ్యత మా ప్రభుత్వానిది. మరి ఈరోజు 30 సంవత్సరాలు నేను రాజకీయ జీవితం అని చెప్తున్నావు కదా, 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి మాటలు నేర్చుకున్నావా అని మేము అడుగుతున్నాం. మరి ఇలాంటి మాటలు నేర్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను తప్పకుండా తరిమి కొడతారనేసి కూడా తెలియజేస్తున్నాం. మా కార్యకర్తలు తలుచుకుంటే ఎంతసేపు నీది, కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వము మా కార్యకర్తలకి అది నేర్పలేదు. మా కార్యకర్తలకి మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం సంస్కారం నేర్పింది, గౌరవించడం నేర్పింది. మేము గౌరవిస్తాం. ఫోటోకాల ప్రకారం ఎక్కడ నీకు అన్యాయం జరిగింది, మరి సిర్పూర్టి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. నిన్న ఆదిలాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కూడా వచ్చారు. మరి వాళ్లకు మా అభివృద్ధి పనులలో వాళ్ళు భాగస్వాములై ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనేటువంటి లక్ష్యం పెట్టుకొని వాళ్ళు మాతో కలిసి పనిచేశారు. మరి నీకే ఫోటోకాల్ అడ్డొచ్చిందా అని మేము అడుగుతున్నాం. తప్పకుండా మీరు బహిరంగంగా మరి ఇద్దరు తల్లులకు మహిళలకు క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా నీవు ఎదుర్కోవలసింది వస్తుంది. త్వరలో కేసీఆర్ కూడా మీరు అయ్యా నా అయ్యా అని చెప్పుకుంటావు కదా, కేసీఆర్ను నీ అయ్యా కూడా జైలుకు పోతాడు. అదేవిధంగా నీకు కూడా అలాంటి గట్ట పడుతుందనేసి మేము తెలియజేస్తున్నాం. బొగ్గు గనుల వేలాన్ని నిలుపుదల చేసేంత వరకు తమ పోరాటాలను ఉధృతంగా కొనసాగిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. సిసిసి నర్సేభవన్లో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5న కలెక్టరేట్ల వద్ద ధర్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాల అందజేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. 6 నుండి 12వ తేదీ వరకు జీఎం కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలోని సింగరేణిలో కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను వేలం వేయడంతో అరవిందో, అవాంతిక కంపెనీలు దక్కించుకున్నాయని అన్నారు. మిగిలిన 2 బొగ్గు బ్లాకులు శ్రావణపల్లి, KK6లకు వేలం వేస్తున్నారని అన్నారు. గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కేంద్ర ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో గనులను ఆయా రాష్ట్రాలకు కేటాయించిందని, ఇదే పద్ధతిలో సింగరేణి బొగ్గు బ్లాకులను కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందించినప్పటికీ ఆయన స్పందించలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకించి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు నేరుగా వేలంపాట కార్యక్రమంలో పాల్గొనడం సరికాదన్నారు. సింగరేణికి భవిష్యత్తు ఉండాలంటే తప్పకుండా కొత్త గనులు రావాలని, లేదంటే కష్టంగా మారుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నాయకులు వీరభద్రయ్య, బాజిసైద, మేకల దాసు, రేకుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, మురళీధర్, లింగం రవి, మోహన్ రెడ్డి, కొమరయ్య, అఫ్రోజ్ ఖాన్, నరసింగరావు, మిర్యాల రాజేశ్వరరావు, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. బొగ్గు బ్లాకుల వేలంకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ యూనియన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు 5వ తారీఖు నాడు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీసులను ముట్టడి చేయాలని, అట్లాగే 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు అన్ని జిఎం ఆఫీసులు, హెడ్ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని, 17వ తారీఖు నాడు హైదరాబాదులో వేలం పెట్టే ప్రదేశంలో ధర్నాలు చేసి వేలానికి ఆపడానికి ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు వేలం రద్దు చేయాలని, సింగరేణికే ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. సంతోషం. కానీ టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క బొగ్గనులని ప్రైవేట్ వాళ్ళకి వేలం వేసేటటువంటి బిల్లు ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో 2015లో, ఆ బిల్లుకి పార్లమెంటులో మద్దతు ఇచ్చి ఇక్కడ బయటేమో బొగ్గనులు ప్రైవేట్ పరం చేయొద్దని చెప్తా ఉన్నారు. అంటే 2 నాలుకల దూరంతో మాట్లాడుతూ ఉన్నారు. అట్లనే పోయినసారి 2021లో బొగ్గనుల వేలానికి పిలిపిస్తే కేంద్ర ప్రభుత్వం
ఆ వేలంపాటలకు వ్యతిరేకంగా సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలను కలిసి 3 రోజులు సమ్మె చేశాం. ఆనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా సింగరేణి వేలంలో పాల్గొనొద్దు, మనకే కేటాయించాలని ఆనాడు పిలిపించారు. కానీ ఈ 4 బ్లాకులు ఏదైతే పిలిచిందో కేంద్ర ప్రభుత్వం, ఇందులో 2 బ్లాకులు మాత్రమే లాభాలు వచ్చాయి. 2 బ్లాకులు లాభాలు రావు పెద్దగా. ఆ లాభాలు వచ్చే 2 బ్లాకులు ఎల్లందులో ఉన్న కోయగూడెం OC3, సత్తుపల్లిలో ఉన్నటువంటి OC3, ఈ 2 బాయిలు కూడా ప్రైవేట్ వాళ్ళకే పోయేటట్టుగా చేశారు. అది కూడా కోయగూడెం OC3 ఏమో అరవిందో కంపెనీకి పోయింది, సత్తుపల్లి OC3 ఏమో అవంతిక కంపెనీకి పోయింది అంటున్నారు. కానీ రేపు లాభాలు వచ్చే బాయిలు రేపు భవిష్యత్తులో టెండర్లు పిలిస్తే మరి అప్పుడు కూడా మరి ఒకసారి టెండర్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ నామినేషన్ పద్ధతి కోరు. కాబట్టి నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ టెండర్ల సిస్టమ్ రద్దు చేయాలి, సింగరేణికే కేటాయించాలని కోరారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్ల ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే పోయిండు. అంటే ఇవాళ ఏంటిది రాజకీయ పార్టీల విధానం? అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నారు. కాబట్టి ఇవాళ మనం కార్మిక సంఘాలుగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొనైనా అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో AITC గుర్తింపు సంఘంగా ఏ పాత్ర అయితే వహించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఇవాళ పోకుండా కాపాడుకోగలిగిందో అట్లనే ఇవాళ సింగరేణిలో గుర్తింపు సంఘంగా AITC అన్ని కార్మిక సంఘాల మద్దతు, అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని చేస్తాం. నిన్ననే 1వ తారీఖు నాడు హైదరాబాదులో మా AITC యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని కార్మిక సంఘాలను ఆహ్వానించాం. BMS మినహా అన్ని సంఘాలు వచ్చినాయి. అందరూ కూడా రేపు 5వ తారీఖు నాడు జరిగే కలెక్టర్ ఆఫీసు ముట్టడికి మద్దతు ఇస్తామన్నారు. అట్లనే ఇతర కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. రాజకీయ పార్టీలకు, కార్మిక సంఘాలకు, ప్రజలకు ఉన్నది. ఏదైతే బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5 నుండి ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి చెలో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడిని పిలుపునివ్వడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీ CPIగా, AITCగా మరి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మొన్న ఖమ్మంలో 28, 29, 30 తేదీలలో రాష్ట్ర సమితి సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు ఈ తెలంగాణకే ఉండాలని చెప్పి మరి ఇవాళ రానున్న రోజులలో పాత బావులు మూతపడుతున్నటువంటి సందర్భంలో మరి ప్రైవేటీకరణ అయితే మరి ఇబ్బందికరమైతే అని చెప్పి మరి ఉద్యోగ అవకాశాలు మన ప్రాంత ప్రజలకు ఉన్నాయని చెప్పి మరి ఏదైతే ఈ సింగరేణిలో జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేసి ఈ సింగరేణికే నామినేషన్ పద్ధతిలో ఆ బొగ్గు బ్లాకులను ఇవ్వాలని చెప్పి CPIగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 5వ తారీఖు జరిగేటువంటి చెలో కలెక్టరేట్ కార్యాలయం యొక్క నిరసన కార్యక్రమాన్ని కార్మికులు, కర్షకులు, పార్టీ, ప్రజా సంఘాల మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. మంచిర్యాల పట్టణంలోని లడ్డా డిజిటల్ ఎలక్ట్రానిక్ షోరూంలో కొత్తగా లాంచ్ అయిన లాయిడ్ ఫ్రిడ్జ్ను ప్రారంభించారు. లడ్డా డిజిటల్ షోరూం యజమానులు అమిత్ లడ్డా, సుమిత్ లడ్డాతో కలిసి లాయిడ్ కంపెనీకి చెందిన ప్రతినిధులు కొత్త ఫ్రిడ్జ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త ఫీచర్లతో లాయిడ్ కంపెనీ వినియోగదారులకు ఈ ఫ్రిడ్జ్ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. 29 నిమిషాల్లోనే ఫ్రిడ్జ్లో ఐస్ ఫామ్ అవుతుందని, ఇందులో ఫోమ్ థిక్నెస్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కరెంటు పోయినా 12 గంటల పాటు ఫ్రిడ్జ్లో కూలింగ్ ఉంటుందని, దీంతో ఫ్రిడ్జ్లోని వస్తువులు పాడైపోయే అవకాశం ఉండదన్నారు. ఫాస్ట్గా కూల్ అవ్వడం ఈ ఫ్రిడ్జ్ ప్రత్యేకత అని అన్నారు. తెలంగాణలోని వరంగల్, మంచిర్యాలలో ఈ ఫ్రిడ్జ్లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ఫ్రిడ్జ్ 15,000 నుండి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు శంకర్ మహాంతి, శ్రీకాంత్, సుందరేనా భృంగి, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. మేము లడ్డా డిజిటల్లో ఇలా హ్యావెల్స్ కంపెనీ వాళ్ళు కొత్త రిఫ్రిజిరేటర్ లాంచ్ చేశారు. దీని స్పెషల్ ఫీచర్ ఏంటంటే వితిన్ 29 మినిట్స్లో మనకు ఐస్ ఫార్మేషన్ జరుగుతుంది. మనం యూజువల్లీ వేరే ఫ్రిడ్జ్లో తీసుకుంటే మనకు 1 అవర్ 2 అవర్స్ పడుతుంది ఐస్ ఫార్మేషన్ కోసం. దీనిలో కొత్త ఫీచర్ ఏమొచ్చిందంటే 29 మినిట్స్లో మీకు ఐస్ ఫార్మేషన్ ఇమీడియట్గా ఐస్ ఫార్మేషన్ అయిపోతుంది. మీకు
మళ్ళీ మనకు డోర్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు. కొత్త మన జంప్ ఫ్రీ హ్యాండిల్ ఇచ్చారు వాళ్ళు. చాలా మంచి ప్రోడక్ట్ ఇది. నేను కస్టమర్స్ అందరినీ రికమెండ్ చేస్తున్నాను. ప్లీజ్ లాయడ్ బ్రాండ్ వాడండి. చాలా మంచి ఫీచర్స్తో వస్తుంది. మన వైడ్ రేంజ్ కూడా వస్తుంది. మనకు ఇంటికి కావాల్సిన రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, ఏసీస్ అన్ని రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి లాయడ్ బ్రాండ్లో. సో హైలీ రికమెండ్ లాయడ్ బ్రాండ్ టు ఆల్ ద కస్టమర్స్ ఆఫ్ మంచిర్యాల. దీంట్లో రెఫ్రిజిరేటర్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇన్నోవేటివ్ టెక్నాలజీతో ఇప్పుడు న్యూ 29 మినిట్స్ ఐస్ బ్రేకర్ ఫాస్ట్ కూలింగ్లో అన్ని కంపెనీస్తో కంపేర్ చేస్తున్న 29 కూలింగ్ కెపాసిటీ అనేది ఇండియాలోనే ఫస్ట్ రెఫ్రిజిరేటర్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. తెలంగాణలో ఇది నెంబర్ 2 షోరూమ్ మంచిర్యాల. దానికి మేము ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎయిర్ కండిషనర్లో ఆల్రెడీ వీఆర్ ద నెంబర్ 1 ఇన్ ఆల్ ఇండియా. రీసెంట్లీ ఈ రెఫ్రిజిరేటర్ రేంజ్లో కూడా ప్రజెంట్గా ఉన్న షేర్ కన్నా ఖచ్చితంగా ఈ కొత్త మోడల్స్ నుంచి మంచి రేంజ్, మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి ఆర్డర్స్ వస్తాయి ఎక్స్పెక్టేషన్స్లో ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. కాస్పేట మండలంలోని దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఢిల్లీకి సంబంధించిన డిఏవి స్కూల్లో స్థానిక ముస్లిం పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని, కావాలని సీట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు ఎండి అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్పేట మండలంలోని దేవపూర్లో ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఢిల్లీకి సంబంధించిన డిఏవి స్కూల్లో స్థానిక ముస్లింలకు అడ్మిషన్ సీట్లు ఇవ్వటం లేదని, కావాలని సీట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంఐఎం పార్టీ కాస్పేట మండల అధ్యక్షుడు ఎండి అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కాస్పేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు ఎండి అలీ మాట్లాడుతూ, దేవపూర్లోని డిఏవి పాఠశాల ఓరియంట్ కంపెనీ యాజమాన్యం ఢిల్లీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ పెట్టిందని, స్థానికులకు మాత్రం సీట్లు ఇవ్వటం లేదని, ముస్లిం పిల్లలకు అసలు సీట్లు ఇవ్వకుండా కావాలని ఈ విధానాన్ని అవలంబిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఢిల్లీ నుంచి ఆదేశాన్ని ఇక్కడి విధానాలు అవసరం లేకుండా పాఠశాల ప్రిన్సిపల్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ముస్లింలను అసలు దగ్గరికి కూడా రానివ్వటం లేదని, కావాలని ముస్లిం పిల్లలను సీట్లు ఇవ్వటం లేదని అన్నారు. సీట్ల కోసం అడిగితే ఢిల్లీతోనే సంబంధమని ఇక్కడ దాటవేస్తున్నారని, గలీలో స్కూల్లో నడుపుతూ ఢిల్లీ పేరు చెప్తున్నారని, ముస్లిం మైనార్టీలకు అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. ముస్లిం పిల్లలకు సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కలెక్టర్ను కోరారు. లేకుంటే ఎంఐఎం పార్టీ తరపున జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వివరించారు. నుంచి సంబంధమని మాకు మా యొక్క స్థానికుల పిల్లలకు ఇబ్బంది పెడుతున్నాడు. మా యొక్క పార్టీ తరపున ఈరోజు స్టేట్ గవర్నమెంట్కి మరియు డిస్టిక్ కలెక్టర్ మంచిర్యాల డిస్టిక్ కలెక్టర్ గారికి మా యొక్క వినతి ఏమనగా, మాకు పిల్లలు మంచి భవిష్యత్ కోసం ఆలోచించుకొని మా ఉన్న అక్కడ ముస్లిం మైనార్టీలకు ఏం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేదు. అందరూ లారీ డ్రైవర్స్ లేదంటే డైట్ షాప్ ఉన్నోళ్ళు, ఏదన్నా అంటే మా ఎంప్లాయీస్కే ఇస్తామంటున్నాడు. 4th ప్లాంట్ పర్మిషన్ కోసమేమో గ్రామసభ పెట్టి పర్మిషన్ చేసుకుంటాడు. గ్రామస్తులు అందరూ ఒప్పందం ఉన్నారని పాస్ చేసుకుంటాడు గ్రామసభ. గ్రామస్తులు పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి అడిగితే 4 రోజులు తిప్పిపించుకొని 2 గంటలు కూర్చోబెట్టుకుంటున్నాడు. కావున దయచేసి తెలంగాణ గవర్నమెంట్కి మరియు మంచిర్యాల కలెక్టర్ గారికి మా యొక్క వినతి ఏమనగా, మా యొక్క ముస్లిం పిల్లలకు కూడా సీట్లు కేటాయించాలి. మా పిల్లలు ఎక్కడ వెళ్ళి చదవాలి? మేము పుట్టింది దేవపూర్లో, పెరిగింది దేవపూర్లో. మా పిల్లలకి ఎవరు చూడాలి? మా పరిస్థితి ఏంటి? లేని ఎడల కలెక్టర్ గారికి మా యొక్క పర్సనల్గా రిక్వెస్ట్గా చేస్తున్నాం. సార్, మాకు 2 రోజుల పరిష్కారం కాకపోతే మేము కలెక్టర్ రేట్ ముట్టడి చేస్తాం మా పార్టీ తరఫున. ఇది మా యొక్క పార్టీ తీసుకున్న స్టాండ్. బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని, గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 5న ఏఐటీసీ ఆధ్వర్యంలో చేపట్టిన మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ యూనియన్ కేంద్ర కమిటీ సభ్యుడు అక్బర్ అలీ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని ఏఐటీసీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్బర్ అలీ డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడంపై నిరసిస్తూ ఈ నెల 5న కలెక్టరేట్ ఆఫీసుల ముట్టడి కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం మదమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సిహెచ్పిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి గనులను వేలంపాటలో పెట్టడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోయగూడెంలో ఉన్న బొగ్గు గనిని అరబిందో కంపెనీకి
కేటాయించడం బాధాకరమని, ఆ కంపెనీకి సంబంధించిన యజమానులు లిక్కర్ కేసులో జైలు పాలు అయ్యారని విషయం సంబంధించిన అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. కాబట్టి ఈ ద్వంద్వ ఏకని వదిలిపెట్టేసి నిజాయితీతో ఈ సింగరేణికి న్యాయం చేయాలి. ఈ తెలంగాణకున్న ఏకైక వనరు సింగరేణి. ఈ తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉన్నది. అదే రకంగా ఇక్కడున్న పేదరికము, ఏదైతే ఎస్సీ ఎస్టీ ట్రైబల్ యాక్ట్స్ ఇవి ఉన్నాయో వాటినన్నీ తుంగలో తొక్కేసి బొగ్గు గనులు వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా అన్యాయం జరుగుతుంది. మనందరూ తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టానికి మద్దతు ఇవ్వడమే కాకుండా సింగరేణిని వేలంపాట్లో పాల్గొనని చెప్పేసి ఆ ఏదైతే కోయగూడెం పోసి ఉందో కాస్త మంచిగా ఉన్నది, అది దాన్ని తీసేసి అరవిందో కంపెనీకి వచ్చేటట్టు చేయడం జరిగింది. ఈ అరవిందో కంపెనీ ఎవరు తెలుసు కదా మనకు, లిక్కర్ కేసులో కవితతో ఇరుక్కున్న ఆయన, జైలుపై వాళ్ళ వాటాదారు, వాళ్ళు దీన్ని తోచుకున్నారు. దండుకోవడానికి ఆ ప్లాన్ వేసింది ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ కన్నుల వేలంపాట్లకు పోదని చెప్పేసి సత్తుపల్లిలో ఉన్న మంచి గని కాస్త సింగరేణికి లాభదాయకంగా ఉంటుంది అనుకున్న థర్డ్ ఓసీని వారి ఏదైతే ప్రతిమా శ్రీనివాసరావు కరీంనగర్ హాస్పిటల్ ఉంది వాళ్ళకు వచ్చింది, వాళ్ళు వాటాదారులే. ఆ రకంగా వాళ్ళు చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మేము చట్టానికి వ్యతిరేకమే అని చెప్పేస్తూ ఈరోజు ఇక్కడ జరిగే వేలంపాట్లో హైదరాబాద్లో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు పాల్గొనడం జరిగింది. మరి ఇది వీళ్ళు ఏ సందేశం ఇస్తున్నారు? మరి అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేకపోతే ఒకటి. ఈ రకంగా కార్మికులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వెంటనే వేలంపాటలను ఆపివేయాల్సిందిగా ఏఐటీసీ సిపిఐగా ఈ రాష్ట్ర వ్యాప్త పోరాటాలను మనం తీసుకోవడం జరుగుతుంది. మన ఏదైతే 5 తారీఖు రోజు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం సింగరేణి వ్యాప్తంగా, ఈ తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీసుల ముందు పెట్టడం జరిగింది. మరి కార్మిక సోదరులు అత్యధిక సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొని ఆ రోజు జరిగే కలెక్టరేట్ ఆఫీస్ ధర్నా మరియు బంద్, సింగరేణి వ్యాప్తంగా బంద్ కూడా విజయవంతం చేయాలి. ఎందుకంటే సింగరేణి కార్మికులకే కాదు, ఇక్కడ వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరికి సంబంధం ఉంది కాబట్టి అన్ని సంస్థలు, స్కూల్స్ కానీ, ఆటోలు కానీ అన్ని బంద్ చేసి మన నిరసన తెలియజేయడం ద్వారా, అదేవిధంగా 8 తారీఖు నుంచి జరిగే నిరాహార దీక్షలను కూడా విజయవంతం చేస్తేనే వేల సంఖ్యలో మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన నిరసన తెలియజేయడము, బంద్ తెలియజేయడం ద్వారానే ప్రభుత్వం దిగి వచ్చి వేలం పాటలు ఆపి ఈ బొగ్గు గనులు సింగరేణికి వస్తేనే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే సింగరేణి కార్మికులను తొలగించక తప్పదు, ఈ సింగరేణి మూతవేయక తప్పదు. కాబట్టి ఈ సింగరేణి కార్మికులు చైతన్యవంతులై యూనియన్లు, పార్టీల విభేదాలు లేకుండా కార్మికులను అందరూ పాల్గొని విజయవంతం చేయడాననే ఒక హెచ్చరిక పంపుదామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలకు నిరసనగా చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోడీ శవయాత్ర నిర్వహించి అంబేద్కర్ చౌక్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలకు నిరసనగా చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శవయాత్ర నిర్వహించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సింగరేణి ప్రైవేటీకరణ, ఇతర ప్రభుత్వ సంస్థలను వేలం వేయడాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. సింగరేణి కుటుంబాలు రోడ్డుపాలు కాకుండా సింగరేణి వేలంను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భారత పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేత హిందూ దేవతల గురించి వివరించడం జరిగింది తప్ప ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం జరగలేదని, దీన్ని ఆసరగా చేసుకుని బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిని ఎదుర్కోలేక సమస్యల మీద, దేశ సమస్యల మీద మాట్లాడితే నిన్న బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. దానికి నిరసనగా అదేవిధంగా సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తూ బడా వ్యాపారులకు ఇవాళ సింగరేణి దారదత్తం చేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం విరమించుకోవాలని ఇవాళ ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ఈరోజు మోడీ దిష్టిబొమ్మ దానానికి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే దేశం లోపల
చాలా లక్షల మంది విద్యార్థులు ఇవాళ నీట్ పరీక్ష రాస్తే ఇవాళ అది లీకేజ్ అయింది. దాని గురించి దృష్టి మరల్చడానికి రాహుల్ గాంధీ మీద హిందూ వ్యతిరేక శక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను ప్రతిపక్ష నాయకునిగా ఎదుర్కోలేక ఇటువంటి హేయమైన చర్యలు పాల్పడితే భరించేది లేదు, సహించేది లేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నారో ఎల్ఐసి కానీ సింగరేణి సంస్థలు కానీ ఇవి ప్రైవేట్ పరం చేయడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్పొరేట్ సెక్టర్ వ్యతిరేకంగా ఈరోజు చెన్నూరు పట్టణంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ప్రధానమంత్రి గారిది. నిన్న ఏదైతే పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు హిందూ దేవతల గురించి ఖాళీ వివరించడం జరిగింది కానీ కించపరచడం అనేది జరగలేదు. దాన్ని ఆసరాగా తీసుకొని కొందరు బీజేపీ శక్తులు నిన్న రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారు ఏమన్నా కించపరిచేది ఉంటే దానికి కోర్టు ఉన్నది, కోర్టు పరంగా మేము చర్య తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అని ఏమైనా చర్య అని భావిస్తున్నాము. దానికి పర్యవసరంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను చెన్నూరు పట్టణంలో దగ్ధం చేయడం జరిగింది. రానున్న రోజులలో సింగరేణి మొత్తాన్ని ప్రైవేటీకరణ చేయాలని దానికోసం వేలం ప్రకటన చేసింది. దాన్ని ఈ యొక్క కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు అడ్డుకోవాలి. ఏదైతే సింగరేణి ఉన్నదో సింగరేణి భూములు సింగరేణి సంస్థను సింగరేణికి ఇచ్చి సింగరేణి బతికించాలి. వారి యొక్క కార్మికులను వారి యొక్క కుటుంబాలను రోడ్డు పాలు కాకుండా యువతకు ఉద్యోగాలు కల్పించి ఈ యొక్క సింగరేణి సంస్థను 10 కాలాల పాటు మనుగడలో ఉండాలని ఈ సందర్భంగా చేస్తున్నాం. ఇటువంటి కార్పొరేట్ శక్తులకు కొమ్ముగా వస్తే మీ యొక్క ప్రభుత్వ పతనము మొదలవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మోడీ అరాచకాలను తట్టుకోలేక దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలందరూ సింగరేణి ప్రైవేటీకరణ చేయడము, సింగరేణి మహిళలను వేలంపాట్లో పెట్టడము, అనిల్ అంబానీ లాంటి బడా నాయకులకు బడా బిజినెస్దారులకు అంటగట్టడానికి కొరకు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి కొరకు మోడీ అరాచక పాలనను అంతం చేయాలని ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతంగా ఆయన దగ్ధం చేయడం జరిగింది. అట్లాంటి తప్పుడు ఆలోచనలు మానుకొని సింగరేణి మెరుగుపరిచే ఆలోచన రావాలి. సింగరేణి మా ఏరియాలో ఉంది కాబట్టి దాన్ని ఆయన ఏదైతే వేలంపాట్లో పెట్టాలని నిర్ణయించుకున్నో అట్లాంటి దుష్ట ఆలోచనలు బంద్ చేసి సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని జై కాంగ్రెస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంక్ రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఆసుపత్రిలో ఉన్న బాలింతలకు వారి సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు. బ్యాంకింగ్ రంగంలో దేశంలోని అతిపెద్ద సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని బ్యాంక్ సేవలతో పాటు ప్రజాసేవ కార్యక్రమాల్లో ముందు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ సాగర్ రావు, డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. We are just distributing fruits to Mata Shisu Hospital along with the superintendent of the hospital, Dr. Harishchandra sir, and it's a really great help from the superintendent sir. And it's just a token of gratitude towards the society. It's a very small compliment to everybody. Thank you. ఎస్సీ వర్గీకరణ కోసం ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టే దీక్షను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ టీఎస్ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ తుగరం మధురాజ్ తెలిపారు. చెన్నూరు పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ టీఎస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ తగరం ముదురాజ్ వర్గీకరణ సాధనకే లక్ష్యంగా ఈ నెల 7వ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ దీక్ష కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం మధురాజు మాట్లాడుతూ 1994 జూలై 7న మొదలైన ఎంఆర్పీఎస్ ఉద్యమం నేటికి 30 సంవత్సరాలైన సందర్భంగా వర్గీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇక కేంద్ర ప్రభుత్వంపై యుద్ధమే లక్ష్యంగా దీక్షకు శ్రీకారం తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల మాదిగ ఉపకులాల వర్గీకరణ సాకారం కాకపోవడం వల్ల అనేక మంది ఉద్యమంలో ప్రాణత్యాగం చేసినా కూడా ఈ ప్రభుత్వాలకు ఎందుకు అర్థం కావట్లేదు అని ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో గత 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి పూర్తి స్థాయిలో పార్లమెంటులో మెజార్టీ బలం ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి మాదిగ జాతిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు.
ఇకపై ఇటువంటి దొంగ నాటకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని అన్నారు. మాదిగ పిల్లలకు జాబులు వస్తాయి, మాదిగలకు రిజర్వేషన్లు సమానంగా వస్తాయన్న ఆలోచనతోటి ఏదైతే మాదిగ దండోరం అనేది పెట్టడం జరిగింది. ఈరోజు గత 30 ఏళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రమే మాట ఇవ్వడం తప్ప ఏబిసిడి వర్గీకరణ చేయడం లేదు. ఏదైతే ఈరోజు ఈ నెల 7వ తారీఖు ఇంద్ర పార్కులో జరగబోయే దీక్ష ఏబిసిడి వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం చేస్తేనే మంచిది. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధంగా చేసి అమలు చేయాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తూ 7వ తారీఖున మేము ఇంద్ర పార్కులో దీక్ష కూర్చుంటున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏబిసిడి వర్గీకరణ చేయకపోతే చెలో ఢిల్లీ కార్యక్రమం తీసుకొని దేనికైనా ఎంత ప్రాణాల సైతం లెక్క చేయకుండా వర్గీకరణ వచ్చేదాకా ఢిల్లీలో వెళ్ళి పెడతామని చెప్పేసి సందర్భంగా మంచిర్యాల మున్సిపాలిటీలోని 5వ వార్డులో నెలకొన్న విద్యుత్ సమస్యలపై విద్యుత్ శాఖ ఎస్ఈకి కౌన్సిలర్ సూదమల్ల హరికృష్ణ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం విద్యుత్ సమస్యలతో వార్డు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అశోక్ రోడ్డుపై నియమించిన ఫీడర్ ద్వారానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తక్షణమే ఫీడర్ మరమ్మతు పనులు చేపట్టాలని వారు కోరారు. సాయికుంటలో గతంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతులు చేయాలని పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకువచ్చినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వలె ఉందని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు తక్షణమే 5వ వార్డు సంబంధించిన ప్రజా సమస్యలపై స్పందించి నిరంతరం విద్యుత్ అందజేయాలని కోరారు. అక్కడ కరెంటు వైర్లు తగిలి రాత్రిపూట ఫీజు వేయటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సాయికుంటలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక పోల్ వేసి దానికి అదనంగా ట్రాన్స్ఫర్కు మీరు కనెక్ట్ చేస్తే అక్కడ ఫీజు పోతే అక్కడనే ట్రాన్స్ఫర్ బంద్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా అది చేయకపోవడం వల్ల ఒక ఫీజు కొట్టేస్తే టోటల్ ఎల్సీ తీసుకొని అంటే టౌన్ మొత్తం కరెంట్ బంద్ చేసి ఆ ఫీజు వేసేటువంటి దుస్థితి ఏర్పడ్డాయి. కాబట్టి మరి తక్షణమే దాని చర్యలు తీసుకోవాలని ఇవాళ మేము ఎస్సీ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మా ప్రాంత ప్రజలందరి కోరిక మేరకు ఆ రోజు మేము మరి ఎలక్ట్రిసిటీ అధికారులను కోరగానే మరి వారు తక్షణమే స్పందించి 4 నూతన ట్రాన్స్ఫర్లు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఇంకా 2 అదనంగా ట్రాన్స్ఫర్లు కూడా మనం ప్రపోజ్ చేయడం జరిగింది. ఒకటి బాలాజీ వైన్స్ దగ్గర, ఒకటి కలగిరి దగ్గర కూడా చేయాలని మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు మరి కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడిన సందర్భంలో వారు ఉన్నత అధికారులకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఎక్కడైతే లాంగ్ డిస్టెన్స్ ఉన్నటువంటి కొత్త పోల్స్ కూడా ప్రపోజ్ చేయాలని ఆ రోజు ఎమ్మెల్యే గారు మరి ఏఈ గారికి ఏడీ గారు కూడా చెప్పడం జరిగింది, వేణు సార్ గారికి. మరి వారు కూడా మొన్ననే అన్ని వార్డులో తిరిగి మా ప్రాంతం 25 పోల్స్కు మేము ఎస్టిమేషన్ కూడా వేసి పంపించడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా తొందరనే ఆ పోల్స్ కూడా వచ్చే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎస్సీ గారు కూడా దీని చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మా ఈనాడు ఈ యొక్క కరెంటు సమస్యపై మరి కదిలో వచ్చినటువంటి మా ప్రాంత ప్రజానీకానికి అదేవిధంగా మా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎస్సీ గారికి కూడా నేను సిద్దిపేట జిల్లా తిగుల్ నర్సాపూర్ గ్రామంలోని కొండపోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. జగదీపూర్ మండలం తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు తాజా మాజీ సర్పంచ్ రజిత రమేష్, ఈవో రవికుమార్, ఇన్స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో హుండీ లెక్కించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ అమ్మవారి హుండీ ఆదాయం 3 నెలలకు గాను వచ్చిన ఆదాయం 8,04,353 రూపాయలు వచ్చిందని తెలిపారు. ఈ ఆదాయం దేవాదాయ శాఖ ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందన్నారు. రూపాయల ఆదాయం సమకూరినది. ఇటు ఆదాయము దేవస్థానం యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేసి తద్వారా అమ్మవారి ఆలయ అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఏఎస్ఐ గారు, సిబ్బంది మరియు దేవాలయ అర్చకులు, దేవాలయ సిబ్బంది, సిద్దిపేట నుంచి వచ్చినటువంటి భక్త సమాజం వారు అందరూ పాల్గొనడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతూ భక్తులకు మనోభీష్టం నెరవేర్చి అమ్మవారి అనుగ్రహంతో ఇంకా అమ్మవారి దేవాలయం అభివృద్ధి పొందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పార్లమెంటులో ఎంపీ రాహుల్ గాంధీ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు చెన్నూరు పట్టణంలో ఆయా దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
భారత పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ హిందువులపై, హిందూ దేవుళ్లపై తనకున్న విద్వేషాన్ని రాహుల్ గాంధీ వెళ్లగక్కారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీకి వయసు పెరిగింది కానీ బుద్ధి క్షీణించిందని ఎద్దేవా చేశారు. తన వ్యవహార శైలిని తగ్గించుకోకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోతుందని అన్నారు. ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాలని హితవు పలికారు. చెప్పకపోతే మాత్రము భారీ ఎత్తున ఆందోళనలు చేస్తాము, అందరం ఏకదాడిపైకి వస్తాము. ఎందుకంటే కులాల పేరుతో మమ్మల్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తాను. నీకు ముస్లింల ఓట్లే కావాలనుకుంటే, నీకు క్రిస్టియన్ల ఓట్లే కావాలనుకుంటే చెప్పు, నీకు క్రాస్లు గిఫ్ట్లుగా పంపిస్తాము, పచ్చ ఏమన్నా ఉంటే మీకు పంపిస్తాము. అంతేగాని వాళ్ళ ఓట్ల కోసం మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని తిడితే ఇంకా నీ మాటలు ఎవరు నమ్ముతారు అనుకుంటాను. ఆ ఎజెండా అదంతా కూడా ట్రాష్, ట్రాప్. ఇగో మేము బతుకున్న రోజు ఈ కాషాయ జెండా కోసమే పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. చెన్నూరులో ఉన్న హిందువులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా ఇలా కులాలకు అతీతంగా నీ దిష్టి బొమ్మ తలబెట్టడానికి వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక నీ ప్రవర్తన మార్చుకోకపోతే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తాము, ధర్నాలు చేస్తాము, దీక్షలు చేస్తాము. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై మండిపడ్డ కాంగ్రెస్ మహిళా నాయకురాలు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అడ్డుకోవడం సరికాదన్న ఆత్రం సుగుణ. బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతం చేయనున్న ఏఐటీయూసీ. వేలాన్ని నిలుపుదల చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామన్న ఎస్సీడబ్ల్యూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలకు నిరసనగా చెన్నూరులో కాంగ్రెస్ ఆందోళన. అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.